హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగు, అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగు ఎలా కట్ చేయాలనేది వీడియోనైతే పోస్ట్ చేశాను. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఆ వీడియోలోనైతే వివరించాను. ఆ వీడియోలు ఇంకా చూడని వారు ఉంటే తప్పకుండా చూసేయండి. అప్పుడు ఈ వీడియో మరింత సులభంగా అర్థమవుతుంది. ఇక ఈరోజు ఆ సిరీస్లోని మరో ముఖ్య భాగమైన బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ను గురించి పూర్తిగా తెలుసుకుందాం. బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ ఎంత ముఖ్యమో అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా అంతే ముఖ్యం. హ్యాండ్స్ కరెక్ట్గా కట్ చేసిన తర్వాతనే స్టిచ్చింగ్ అందంగా వస్తుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ను సరిగ్గా మడత పెట్టుకోవాలి. క్లాత్ మడత సరిగ్గా ఉంటే రెండు హ్యాండ్స్ కూడా ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు అవసరమైన కొలతల ప్రకారం ఒక్కొక్క మార్కింగ్ అయితే వేసుకుంటూ చూసేద్దాం. ఈ కస్టమరు తన ఆది బ్లౌజు హ్యాండ్స్ కన్నా ఒక 2 ఇంచులు పొడవైతే పెట్టమన్నారు. ముందుగా మనం పొడవు పెట్టమన్నారు కనుక ఎంత పెట్టమన్నారో అంతవరకు సేమ్ ఆ మార్కింగ్ని ముందుగా మనం బ్లౌజ్ క్లాత్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మాత్రమే ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయి అనేది ఇక ఆ లైన్ దగ్గర నుంచి అయితే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అనేది చూసుకుందామండి. ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసాం కదా 2 ఇంచులతో, అక్కడి నుంచి ఇలా తిరగల తీసేసుకొని చూసుకుందాము. లూజ్ అయితే సరిపోతుందండి, కాకపోతే చంక వైపు కొద్దిగా ముక్కలైతే పడతాయి. ఇలా మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసాం కదండి, ఆ ఖర్చును కూడా మనం పై వైపుకు అనేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా క్లాత్ మొత్తాన్ని కూడా పైకి అనేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. కస్టమరు 2 ఇంచుల పొడవు పెట్టమన్నారు కదా, ఇక ఇప్పుడు హెమ్మింగ్ లేకుండా మనం జాయింట్ వేస్తాం కనుక ఖర్చు లోపలికి అనేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని అయితే మనం మార్కింగ్ చేసుకుందాము. చూసారా, నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తానో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ లేదు కస్టమర్ సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టమనంటే మనం హెమ్మింగ్ చేసుకోవటానికి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసి టేపు తీసుకుందామండి. ఈ టేపు తోటి అసలు కస్టమరు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయి అనేది చెక్ చేసుకుందాము. అంటే మనం హెమ్మింగ్ కోసం అనేసి మడిచాం కదండి, ఆ ఖర్చుతో కలిపేసి మనమైతే కొలుచుకోవాలి. నాకు పావు తక్కువ 7 ఇంచులు అయితే వచ్చిందండి. మనం ఈ క్లాత్ని 4 మడతలుగా వేసుకున్నాం కదండి, అలాగే మన ఎదురుగా చివరిలో కూడా సేమ్ 7 ఇంచులు అంటే పావు తక్కువ 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి అండి. ఇక మనం ఇక్కడ హ్యాండ్స్కి రౌండ్ కోసం అనేసి నేను ఇక్కడ 1.5 ఇంచులతోటైతే మార్కింగ్ చేశాను. ఇక్కడ మనం హ్యాండ్ డౌన్ చేసాం కదండి చంక దగ్గర, అక్కడి నుంచి మనం ఇక్కడ 1.5 ఇంచులు పెట్టిన దగ్గరకు ఇలా స్కేల్ తోటి ఒకసారి అయితే లైన్ డ్రా చేసుకుందాము. డ్రా చేసిన తర్వాత మనము స్టార్టింగ్లో పెట్టాం కదా అండి మార్కింగు, అక్కడి నుంచి 1.5 మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చివరి వరకు మనం హ్యాండ్ కోసం అనేసి కర్వ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ కర్వ్ అనేది చాలా జాగ్రత్తగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ కర్వ్ ఎంత చక్కగా ఉంటే హ్యాండ్ అనేది అంత అందంగా కనిపిస్తుంది. కొత్తగా నేర్చుకునేవారు తొందరపడకుండా చాకుతో ముందుగా ఇలా గీతలు గీసుకొని తర్వాత కట్ చేసుకుంటే మంచిది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం నిదానంగా అయితే కట్ చేసుకోవాలండి. ముఖ్యంగా కరువు దగ్గర కత్తెరను మనం బలవంతంగా తిప్పకూడదు, క్లాత్ను మెల్లగా తిప్పుతూ కట్ చేయండి. ఇలా చేస్తే అంచులు చాలా నీట్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ సెంటర్లో స్టార్టింగ్లోనైతే చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. లేదంటే మనకి సెంటర్ ఏదనేది అర్థం అవ్వదు. అంటే కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థం అవ్వదు. ఇక ఇప్పుడు మనం హ్యాండ్కి లో చంక అనేది తీయాలి అండి. టేపు తీసుకొని ఒక 1/2 ఇంచు తోటి ఇలా మార్కింగ్ చేసుకుందామండి. మనం 1.5 ఇంచులతో హ్యాండ్కి పైన మార్కింగ్ చేసాం కదండి, అక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచు మన ఎడమ చేతి వైపు అనేసి 2 మడతల మీద మాత్రమే మనం ఇది కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు అర్థం అవడం కోసం అనేసి ఇలా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే మార్కింగ్ ఏం చేసుకోను, డైరెక్ట్గా కట్ చేసుకుంటాను. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి అండి. ఎందుకంటే 2 పొరల మీద మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్కి లో చంక అనేది తీయాలి. అందుకనేసి చూసుకొని మనం కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి అండి. ఎందుకంటే ఈ పార్ట్ అనేది మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి రావాలి కనుక మనం కుట్టే సమయంలో అర్థం అవ్వదు. అందుకనేసి ఇలా మనం చిన్న టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, కుట్టే సమయంలో చాలా ఈజీగా ఉంటుంది. అలాగే బీస్ ముక్కతోటి ఇలా మార్కింగ్ కూడా చేసుకుందామండి. హ్యాండ్ లూజు సరిపోతుంది, కాకపోతే చంక వైపు కొద్దిగా ఖర్చు అయితే కావాలి అండి. దానికోసం అనేసి మనం కొద్దిగా క్రాస్ ముక్క, అంటే క్రాస్ అనేం అవసరం లేదు, స్ట్రైట్ ముక్కల్ని తీసుకొని కొంచెం చక్క వైపుగా మనం అతుకులైతే వేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్ మనం 4 మడతలుగా తీసుకున్నాం కనుక మడత అయితే ఉంటుందండి. ఆ మడతను కూడా కట్ చేసుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. అంటే మనకి ఖర్చు ఎంత అవసరం పడుతుంది అనేది ఇలా చూసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అయితే సరిపోయిందండి. మనం చంక వైపుగా కొద్దిగా జాయింట్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ క్లాత్లోనే మనకి క్లాతులు అయితే మిగులుతాయండి. వాటికి సరిపోను పీసెస్ని అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి ఇలా 2 పీసెస్ని అయితే తీసుకున్నానండి. మనకి ఎంత అయితే అవసరం పడుతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 పీసులు వచ్చాయి కదండి, అలాగే ఇంకొక 2 పీసులు కూడా మనకి కావాలి. ఇంకా క్లాత్ ఉంది కనుక ఇందులోనైతే తీసుకుందాము. బ్లౌజు హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా ఈజీగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము షేప్ బెల్టులు ఉంటాయి కదండి, షేప్ బెల్టుల కోసం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక ఎలాగో లోపల మనం వేస్తాం కదా, ఇది లోడింగ్కి, అందుకోసం అనేసి దీనిని అయితే కట్ చేసుకోవాలి. మనకి ఒకేసారి 2 షేప్ బెల్టులు అయితే రావండి, కొంచెం పీసెస్ అనేవి చిన్నవిగా ఉన్నాయి కనుక 2 కూడా విడివిడిగా కట్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ అంచుల వైపు ఉంటుంది కదండి, ఈ క్లాత్ని కట్ చేసుకుందాము. ఎందుకంటే నడుం బెల్ట్ వేసుకోవడానికి ఇలాంటి అంచు ముక్కలు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టీకి కూడా వేసుకోవటానికి ఈ అంచుల వైపు ఉండే క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. నాకు ఉక్సుల పట్టీకి కూడా బెల్ట్ వచ్చింది కదా, అలాగే కాజాల పట్టీ కోసం మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదండి, ఆ నెక్లోని ఈ పార్ట్ని అయితే మనం కాజాల పట్టీకి వేసుకోవటానికి యూజ్ అవుతుంది. ఇక మిగిలిన క్లాత్లోనైతే మనము షేప్ బెల్టులను అయితే ఎలా కట్ చేయాలో చూసేద్దాము. మనం 2 షేప్ బెల్టులు ఒకేసారి తీయటానికి క్లాత్ లేదు కనుక ముందుగా ఒక షేప్ బెల్ట్ని అయితే తీసుకుందామండి. ఇలా 2 మడతలుగా అయితే వేసుకోవాలి క్లాత్ని. ఒకసారి చెక్ చేసుకుందాము, పొడవు అంతా సరిపోతుంది లేదు అనేసి. ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ యొక్క ఉక్సుల పట్టీ వైపు ఉండే బెల్ట్, అంటే ఫ్రంట్ పార్ట్ తోటి మాత్రమే మనం షేప్ బెల్ట్ని అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఇప్పుడు సేమ్ ఉక్సుల పట్టీ వైపు ఉండే ఆ పార్ట్ని తీసుకొని షేప్ బెల్ట్ చివరి వరకు మనం మార్కింగ్ చేసుకుందాము. అలాగే కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టాము కనుక ఖర్చు కోసం కూడా కలిపేసి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ యొక్క లూజ్ అయితే వచ్చింది. అలాగే పొడవునైతే చూసుకోవాలి. మనకి ఉక్సుల పట్టీ వైపు 3 ఇంచుల పొడవు అయితే ఉందండి. 3 ఇంచుల వెడల్పుతోటి ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇటు చివర లూజు ఎక్కడ వరకు అయితే మనం మార్కింగ్ పెట్టామో అక్కడ వరకు 2.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ రెండింటి మార్కింగ్స్ను మనం స్కేల్ తోటి అయితే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని షేప్ బెల్ట్ లాగా కొంచెం స్టార్టింగ్లో రౌండ్ తీసుకొని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయినట్టు అండి. అలాగే దీని సాయంతో మనం రెండో షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్, అలాగే లైనింగ్ క్రాస్ కటింగ్ వీడియోలు మీకోసం అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో మనం బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది పూర్తి వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే ఫినిషింగ్ టెక్నిక్స్ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. నేను ఈ బ్లౌజ్కి క్రాస్ ముక్కలేం తీయడం లేదండి, ఎందుకంటే నెక్ అలాగే హ్యాండ్స్ కూడా నేను పూర్తిగా రివర్స్ చేసి వేస్తున్నాను కనుక మనం హెమ్మింగ్ అయితే చేయవలసిన అవసరం లేదు. అందుకనేసి నేను క్రాస్ ముక్కలు అయితే తీయలేదు. ఇక ఈ బ్లౌజ్ను ఎలా స్టిచ్ చేయాలనేది ఇక స్టార్ట్ అయితే చేస్తానండి. ఆ స్టిచ్చింగ్ వీడియోను మరొక వీడియోలోనైతే పోస్ట్ చేస్తాను. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.